నాగపంచమి శ్రావణ మాసంలో పంచమి తిథి శుక్లపక్షం రోజున నాగుల పంచమి జరుపుకుంటాము. బ్రహ్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నాగపాములకు ప్రతి నాగపంచమి నాడు విశేషమైన పూజలు అందుకుంటారని వరం ఇచ్చారట. ఈ నాగుల పంచమి రోజున అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళి నాగపాములను పూజిస్తారు. ఈ జన్మ నక్షత్రంలో ఎవరికైనా కాలసర్పదోషం, రాహుకేతు దోషాలుంటే ప్రతి నాగుల పంచమి నాడు పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. నాగుల పంచమి నాడు ఏం చేయాలి? ఎంత నాగుల పంచమి నాడు మనం సర్పాలను పూజించినా అవంటే భయం ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకించి ఈ రోజున పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ పాములకు ఎలాంటి హాని కలిగించకుండా ఉంటే చాలు. సాధారణంగా పాములను ఎవరూ చంపాలనుకోరు. ఆత్మరక్షణ కోసం కూడా తప్పించుకోవాలని చూస్తారు. అందులో ముఖ్యంగా నాగపంచమి రోజు సర్పాలకు హాని కలిగితే 7 తరాల పాటు దోషాన్ని అనుభవించాల్సి ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి. నాగపంచమి రోజున చేయకూడని రెండో పని ఏంటంటే నేలని తవ్వకూడదు. నేలను తవ్వేటప్పుడు పొరపాటున అక్కడ పాము పుట్టలు వంటివి ఉన్నా వాటికి హాని కలిగిన కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అయినా పాముల పుట్ట దగ్గర ఎందుకు తవ్వుతామని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అక్కడ తవ్వకపోయినా ఈ ఒక్కరోజు తవ్వకుండా ఉంటే మంచిది అని పెద్దలు చెప్తుంటారు. నాగుల పంచమి అనగానే భక్తులంతా కలిసి పాము పుట్టల దగ్గరకు చేరి గుడ్లు, పాలు పుట్టలో పోసేస్తుంటారు. అది అస్సలు మంచిది కాదు. పుట్టలో పాము ఉన్నా లేకపోయినా వాటిలో పాలు పోసేయకూడదు. ఒకవేళ పాము నిజంగా ఉంటే ఊపిరాడక చనిపోతాయి. అది అస్సలు మంచిది కాదు. నాగుల పంచమి నాడు కేవలం పుట్టకు పసుపు, కుంకుమలు పెట్టి, పూలు పెట్టి, దండం పెట్టుకొని నాగయ్య విగ్రహాలకు పాలాభిషేకం చేస్తే మంచిది. నాగుల పంచమి నాడు కుట్లు, అల్లికలు వంటి పనులు కూడా చేయకూడదని అంటుంటారు. మరి ఏం చేస్తే మంచిది? నాగుల పంచమి నాడు శివాలయానికి వెళ్తే ఎంతో మంచిది. శివాలయంలో నాగన్న విగ్రహాలు ఉంటే తప్పకుండా పాలాభిషేకం చేయండి. ఓం నమోస్తు సర్వేభ్యో ఏకేచ పృథ్వీమాను అనే శ్లోకాన్ని చదవడం ఎంతో మంచిది. ఇదండి మీ నానమ్మ మాట.